29వ తేదీ నుంచి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ వారం రోజులు అంటే ముందరగా 5 రోజులు ఇచ్చారు, తర్వాత 2 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ రోజుతోటి ఈ సేకరణ తీసుకోవటం ఈ రోజుతోటి ముగిస్తుంది. దాదాపు కమిటీలో నేను అబ్జర్వర్ ఉన్నాను, మిగతా కమిటీ అంతా కూడా 27 మంది ఉన్నారు. ఇక్కడ 10 గంటల నుంచి సాయంత్రం 6 దాకా మహిళలు అందరూ కూడా కష్టపడి మరి ఈ యొక్క సేకరణ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఈ కమిటీ చేసినటువంటి దీనికి తప్పకుండా కమిటీకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జిల్లాలో దాదాపు 1500 అప్లికేషన్స్ ఈరోజు రావటం జరిగింది. అవన్నీ కూడా రేపు సాయంత్రం లోపల హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. దాని మీద వెరిఫికేషన్ చేసి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పదవుల విషయంలో తగిన ప్రాధాన్యత జరుగుతుంది, పారదర్శకంగా చేయటం జరుగుతుంది. ఫైనల్గా మా అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీని కూడా మన ఏ జిల్లాకు ఆ జిల్లా కమిటీని అనౌన్స్ చేయటం కూడా జరుగుతుంది. నేను కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఈ వారం రోజుల్లో ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు కష్టపడుతున్నారు, ఎక్కడ జనసేనకి న్యాయం జరుగుతుంది, ఏ నియోజకవర్గంలో న్యాయం జరుగుతుంది, ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది, ఇవన్నీ కూడా సేకరించడం జరిగింది. అవన్నీ కూడా కళ్యాణ్ గారికి మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది. నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఇచ్చిన బాధ్యతని నెరవేర్చాల ఉద్దేశంతో మేమందరం కష్టపడి పనిచేసాం. అందరూ పనిచేయటం వల్లే నేను చేయగలిగాను తప్పే నా ఒక్కడితోటి కాదు. ఇది అందరు సమిష్టిగా ఈ కమిటీ సమిష్టిగా చేసినటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా కష్టపడి మన లాస్ట్ టైము మా పర్సనల్ మీటింగ్లో కళ్యాణ్ గారు చెప్పారు, నా కోసం ఎంతోమంది తెలియని వాళ్ళు ఉన్నారు, నా మీద ప్రేమ పెట్టుకొని కష్టపడి బయటికి రాకుండా పబ్లిసిటీ లేకుండా ఫస్ట్ పనిచేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెతికి బయటికి తీయాలి అని ఆయన చాలా ఇదిగా చెప్పడం జరిగింది. దానికోసమే మేము అంటే ఇప్పుడు ఈ సేకరణ విషయమే జరిగింది. తర్వాత ఎవరైతే కష్టపడి కాన్స్టిట్యున్సీలో అన్నీ కూడా గ్రామాన్న వెతికి వాళ్ళని తీసుకొచ్చి మోటివేట్ చేసి జనసేనని నిర్మాణ దిశగా ఇప్పుడు పార్టీ నిర్మాణం దిశగా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే జనసేన ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడితే తప్పకుండా పార్టీ బాగా డెవలప్ అవుతుంది. ఫస్ట్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. ఆ స్ట్రక్చర్ని మేము ఇప్పుడు కళ్యాణ్ గారు స్ట్రక్చర్ని బిల్డప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా ఎక్కడ కూడా జరగని విధంగా, ఎక్కడ కూడా గతంలో ఏం చేసేవాళ్ళు ఎక్కడైనా కానీ ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నాయకులను మాట్లాడి వాళ్ళకి పదవులు ఇవ్వటము ఏదో చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ప్రతి వారి దగ్గర అప్లికేషన్ తీసుకొని వాళ్ళు వెరిఫై చేసి మరి పదవులు ఇచ్చేయడం అంటే ఒక పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారనేది ఒక జనసేన నాయకులందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ పదవులు అనేది అందరికీ రావటం అనేది కష్టం. వచ్చిన వాళ్ళు పదవులు రావడం జరుగుతుంది. రాని వాళ్ళకి కూడా వాళ్ళకి కష్టపడి పనిచేసిన వాళ్ళు మిగిలి ఉంటే కూడా వాళ్ళకి నామినేషన్ పదవుల మీద రికమెండ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరికీ న్యాయం చేసేదానికే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు దీనికి ఈ కమిటీ ఈరోజు పూర్తి అయింది కాబట్టి టోటల్గా 1500 దాకా అప్లికేషన్స్ వచ్చినాయండి.
పార్లమెంటు సంబంధించి కమిటీ కోసం 100 అప్లికేషన్స్ వచ్చినాయి. అలాగే అసెంబ్లీకి 250 దాకా వచ్చినాయి. అలాగే మండలాలకి 400 వచ్చినాయి. అలాగే టౌన్కి 150 దాకా వచ్చినాయి. పంచాయతీలకి 600 దాకా వచ్చినాయి. టోటల్గా ఇవన్నీ కూడా పారదర్శకంగా వెరిఫై చేసి పదవులు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా పత్రికా విలేకరులందరూ కూడా మరి ఈ 7 రోజుల్లో మీ అందరూ కూడా సహకరించినందుకు మీ అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.